అందరికీ నమస్కారం. మన డబ్బుల విషయంలో కొన్ని చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయి. 2026 నుంచి మన ఫైనాన్షియల్ లైఫ్ మొత్తం మారిపోబోతోంది. అసలేంటా కొత్త రూల్సు? అవి మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? పదండి అన్ని వివరంగా చూద్దాం. క్యాలెండర్లో ఈ డేట్ మార్క్ చేసి పెట్టుకోండి. ఏప్రిల్ 1, 2026. ఎందుకంటే ఆ రోజు నుంచి మన డబ్బుకు సంబంధించిన 6 కీలకమైన రూల్స్ మారిపోతున్నాయి. మనం రోజూ చేసే చిన్న చిన్న ఖర్చుల దగ్గర్నుంచి పెద్ద పెద్ద లావాదేవీల వరకు అన్నీ మారిపోతాయి. మరి దీనికి మనమంతా సిద్ధంగా ఉన్నామా? సరే, ఫస్ట్దేంటంటే మనందరం రోజూ వాడే యూపీఐ, ఏటీఎం విత్డ్రాయల్స్కు సంబంధించింది. ఇక్కడ చాలా పెద్ద మార్పు రాబోతోంది. జాగ్రత్తగా వినండి. ఇప్పటిదాకా మనం ఏం చేసేవాళ్లం? ఏటీఎంకి వెళ్ళి కార్డు లేకుండానే సింపుల్గా యూపీఐతో డబ్బులు తీసేసుకునేవాళ్లం. దీనికి స్పెషల్ ఛార్జీలు కూడా ఉండేవి కాదు. కానీ ఇకపై కథం మారుతోంది. ఇప్పుడు ఈ యూపీఐ క్యాష్ విత్డ్రాల్స్ కూడా మన నెలవారీ ఫ్రీ ఏటీఎం లిమిట్లోనే లెక్కేస్తారన్నమాట. అంటే ఒకవేళ మనకు నెలకి 5 ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనుకోండి, అందులో మనం చేసే యూపీఐ విత్డ్రాల్ కూడా ఒకటిగా కౌంట్ అయిపోతుంది. సరే, మరి ఆ ఫ్రీ లిమిట్ దాటిపోతే ఏంటి పరిస్థితి? అప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్కి దాదాపు 23 రూపాయలు ప్లస్ జీఎస్టీ కట్టాల్సి రావచ్చు. సో ఇక నుంచి డబ్బులు ఎప్పుడు తీయాలి, ఎలా తీయాలి అని కాస్త ప్లాన్ చేసుకుంటే మన జేబుకు మంచిది. అయితే ఇప్పటిదాకా అన్ని ఛార్జీల గురించే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడొక గుడ్ న్యూస్. జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అంటే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ ఉన్నవాళ్లకి ఆర్బీఐ కొన్ని సూపర్ అప్డేట్స్ ఇచ్చింది. అవేంటంటే ఇకపై ఈ అకౌంట్లలో డిపాజిట్ల మీద ఎలాంటి లిమిట్ ఉండదు. డెబిట్ కార్డ్కి యాన్యువల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ముఖ్యంగా యూపీఐ, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ లాంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మీద ఎలాంటి హిడెన్ ఛార్జీలు ఉండబోవు. ఇది నిజంగా చాలామందికి ఎంత పెద్ద రిలీఫ్ అవుతదా? ఇక మూడో పాయింట్. ఇది చాలా చాలా సీరియస్ విషయం. అందరూ కాస్త శ్రద్ధగా వినాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కన్ను ఇప్పుడు మన సోషల్ మీడియా మీద కూడా పడబోతుంది. ఒకవైపేమో మనం ఐటీఆర్ ఫైల్ చేసి నా ఆదాయం ఇంతేనండి అని ప్రభుత్వానికి ఒక లెట్ట చెప్తాం. ఇది మనం చెప్పే అధికారిక కథ. మరోవైపేమో సోషల్ మీడియాలో మన పోస్టులు, కొత్త కార్లు, ఫారిన్ వెకేషన్లు, ఖరీదైన గ్యాడ్జెట్లు, వీటితో ప్రపంచానికి మనం ఇంకో కథ, మన లగ్జరీ లైఫ్ కథ చూపిస్తుంటాం. ఇక్కడే ఉందసలు ట్విస్ట్. ఈ రెండు కథల మధ్య తేడా వచ్చిందా? ఐటీ నోటీస్ ఇంటికొచ్చినట్టే. ఐటీఆర్లో ఏమో తక్కువ ఆదాయం చూపిస్తూ ఇన్స్టాగ్రామ్లో లగ్జరీ లైఫ్ ఫోటోలు పెట్టామా, ఇక అంతే, మనం ఖచ్చితంగా వాళ్ళ రాడార్లో పడిపోతాం. సో చాలా జాగ్రత్త. రైట్. ఇక 4వ పాయింట్కొద్దాం. క్యాష్ ట్రాన్సాక్షన్లు. ఈ విషయంలో గవర్నమెంట్ ఇప్పుడు మరింత స్ట్రిక్ట్గా ఉండబోతోంది. ఆ కొత్త లిమిట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. 1. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మన అకౌంట్ నుంచి 10 లక్షలకు మించి క్యాష్ డిపాజిట్ చేసినా లేదా తీసినా ఆ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఐటీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. 2. నెలకి ₹1,00,000 కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లును క్యాష్తో కట్టారా, నోటీసొచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇక 3. రియల్ ఎస్టేట్ లాంటివి కొనేటప్పుడు ఒక వ్యక్తి దగ్గర్నుంచి రోజుకు 2 లక్షల కంటే ఎక్కువ క్యాష్ తీసుకోవడం కంప్లీట్గా చట్టవిరుద్ధం. ఇప్పుడు 5వ పాయింట్. ఇది మనందర్నీ సైబర్ ఫ్రాడ్స్ నుంచి కాపాడే ఒక ముఖ్యమైన అప్డేట్. ఆన్లైన్ మోసాల బాధితుల కోసం ఒక కొత్త రీఫండ్ పాలసీ రాబోతోంది. ఒకవేళ 50,000 రూపాయలలోపు సైబర్ మోసానికి గురైతే పోగొట్టుకున్న డబ్బులో 85% వరకు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడో కండిషన్ ఉంది. మనం ఎంత పోగొట్టుకున్నా సరే మనకు తిరిగి వచ్చే గరిష్ట మొత్తం మాత్రం 25,000 రూపాయలే. అన్నింటికన్నా కీలకమైన రూలేంటంటే ఫ్రాడ్ జరిగిన 5 రోజుల్లోపే బ్యాంకుకు కంప్లైంట్ చెయ్యాలి. ఈ 5 రోజుల టైం లిమిట్ దాటిపోయిందా ఇక ఈ పాలసీ వర్తించదు. సో చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ రీఫండ్ సౌకర్యం జీవితంలో ఒక్కసారే వస్తుంది. ఇది వన్ టైం సేఫ్టీ నెట్ లాంటిదన్నమాట, అంతే. ఇక ఫైనల్గా 6వ మార్పు. ఇది చాలా మందికి ఉపయోగపడేది. లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల నుంచి మనల్ని కాపాడటానికి ఆర్బీఐ కొన్ని చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై ఏ రికవరీ ఏజెంట్ అయినా సరే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్యలోనే కాంటాక్ట్ చేయాలి. ఈ టైంకి ముందుగాని తర్వాతగాని కాల్ చేయడం, మెసేజ్ పంపడం లాంటివి చేస్తే అది కంప్లీట్గా ఇల్లీగల్. అంతేకాదు,
మన లోన్ విషయం గురించి మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి లేదా ఆఫీస్ కొలీగ్స్కి కాల్ చేసే హక్కు వాళ్లకు లేదు. ఈ రూల్స్ గనక ఎవరైనా బ్రేక్ చేస్తే ఆ బ్యాంకులు లేదా లోన్ యాప్ల లైసెన్స్నే రద్దు చేసే పవర్ ఆర్బీఐకి ఉంది. ఇది మన ప్రైవసీకి నిజంగా ఒక పెద్ద రక్షణ కవచం లాంటిది. కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 1, 2026 ఈ 6 మార్పులు ఆ రోజు నుంచే అమల్లోకి వస్తాయి. సో మన డబ్బుల విషయంలో మనం మరింత జాగ్రత్తగా, అవగాహనతో ఉండాల్సిన టైం వచ్చేసింది. అయితే చివరగా ఒక ప్రశ్న. ఈ కొత్త రూల్స్ అన్నీ మన ఫైనాన్షియల్ సిస్టమ్ని నిజంగా సేఫ్గా మార్చబోతున్నాయా? లేక మనలాంటి సామాన్యులకి వ్యవహారాల్ని మరింత కాంప్లికేటెడ్గా చేయబోతున్నాయా? దీనిమీద మీ అభిప్రాయమేంటి?